దత్తపీఠాధిపతి వారు తమ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని భక్తులకు ఇవ్వాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. జై గురుదత్త. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాన్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సీదసాదనం. ప్రణో దేవీ సరస్వతీ వాచేభిర్వాజినీవతి ధీనామవిశ్రియవతు. గౌరీ విమాయ సలిలాదితక్షత్యేకపదీ ద్విపదీ సా చతుష్పదీ అష్టాపదీ నవపదీ బభూషీ సహస్రాక్షరా పరమేవ్యోమన్. తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురా తతం తద్విప్రాసో విపన్యవో జాగృతాం సవింధతే. విష్ణోర్యత్ పరమం పదం దత్తాత్రేయ సమారంభాం భార్గవరామ శ్రీపాద నృసింహాదిమధ్యమాం నాగేశ్వరానంద పర్యంతాం వందే గురు పరంపరాం. సభాయ నమః. సభాస్వరూప దత్తాత్రేయాయ నమః. మనం మన నిత్య జీవితంలో రకరకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నాం. మనకి కర్మ ఏ రకంగా ప్రవర్తిస్తుంది అనేటటువంటిది చాలా మందికి గత తరం వాళ్ళకి అవగాహన ఉండేది. ఇప్పుడు ఈ తరంలో అవగాహన తక్కువగా ఉండడం చేత ఒక చిన్న సూది పిన్నీసుతోటి గుచ్చితే వదిలిపోయేంతటి చిన్న సమస్య కూడా మనకి ఒక పెద్ద గడ్డపార పొడుచుకున్నంత బాధ కలిగేట్లాగా ప్రస్తుతం సమాజం నడుస్తుంది. ఈ సమాజంలో ప్రస్తుతం మేము గమనిస్తూ ఉన్నప్పుడు మనశ్శాంతి అనేటటువంటిది చాలా వరకు కోల్పోతున్నది సమాజంలో. ఇవి మనం కొద్దిగా మన జీవన విధానాన్ని మార్చుకోగలిగినట్లయితే చాలా వరకు మనం ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందగలగడం సాధ్యమైనటువంటి విషయం. ఏం మార్చుకోవాలి మన జీవన విధానంలో? ఐశ్వర్యం కలగాలంటే ఏం చేయాలి? మనం అనుకున్న విషయాలు అనుకున్నట్టుగా నడవాలి అంటే మనం గతంలో వాళ్ళు ఇది జరుగుతుంది అని అన్నారంటే అది జరిగేది. మనకు తెలుసు, మన అమ్మమ్మ మన నానమ్మ ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మనం వెళ్ళి అమ్మ లేకపోతే నానమ్మ ఇలా చేద్దాం అనుకున్నాను అని చెప్తే వద్దమ్మా అన్నారు అనుకోండి, ఆ పని చేస్తే అవ్వదు. ఇంకా చెయ్యి బాగానే ఉంటుందిలే, కొంచెం బలంగా ప్రయత్నం చెయ్యి అన్నారనుకోండి, అది అవుతుంది. వాళ్ళు అలా ఎలా చెప్పగలిగేవాళ్ళు? ఇంకొక ఉదాహరణ ఒకటి ప్రస్తావిస్తానండి, జాగ్రత్తగా గమనించాలి. మనలో కూడా ఆ బలము ఉన్నది, కాకపోతే అది నివురు కప్పేస్తుంది. ఆ బలాన్ని మనం మళ్ళీ సాధించుకోగలిగినట్లయితే మన పూర్వ సమాజము ఎంత బలంగా ఉండేదో మళ్ళీ ఇప్పటి ఈ హిందూ సమాజం కూడా అంతే బలంగా ఉంటుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా ప్రస్తావన జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. ఒకానొకప్పుడు అన్నమాట, ఇది ఒక 25 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన. మా ప్రత్యక్షంగా మా అనుభవంలోనే, అంటే మా ఎదురుగా జరిగినటువంటి విషయం. అప్పట్లో ఇప్పుడున్నట్టుగా సెల్ ఫోన్లు ఇవి లేవు. అప్పుడు ఫోను ల్యాండ్ ఫోన్ ఉండేది. ఎవరైనా చదువుకోవాలనుకోండి, ఉద్యోగం చేసుకోవాలన్నట్లయితే ఇతర దేశాల మీద వ్యామోహం కూడా ఎక్కువగా ఉండేది. అమెరికా వెళ్ళిపోయినట్లయితే మా పిల్లవాడు చాలా బాగా, లేకపోతే మా అమ్మాయి చాలా బాగా ఉన్నత స్థితుల్లోకి వెళ్ళిపోతారు అనేటటువంటి భావజాలము బలంగా నడుస్తూ ఉండేటటువంటి రోజులు. అట్లాగే ఒక అబ్బాయి అమెరికా వెళ్ళాడు, అమెరికాలో స్థిరపడ్డాడు. ఇక్కడే ఇక్కడున్న అమ్మాయినే వివాహం చేసుకున్నాడు. కానీ ఈ అమ్మాయి కూడా అమెరికా వెళ్ళిపోయింది. మరి భర్త ఎక్కడ ఉంటే భార్య కూడా అక్కడికే వెళ్ళిపోవడం సహజం. కాబట్టి ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి ఫోన్ చేస్తే అప్పట్లో ఐఎస్డి ఉండేదన్నమాట, ఇంటర్నేషనల్ కాల్, అంటే విపరీతంగా డబ్బులు ఖర్చు అయ్యేది. అందుకని వాళ్ళు ఫోన్ చేసినప్పుడే వీళ్ళు మాట్లాడాలి ఇక్కడ తల్లిదండ్రులు. ఇప్పుడైతే సెల్ ఫోన్లు ఎక్కడి నుంచి ఎక్కడికైనా మాట్లాడుకోవచ్చు. ఆయన గారు ఏం చేసేవారు, వారానికి ఒక రోజు ఫోన్ చేసేవారు. ఆ ఫోన్ చేసినప్పుడే ఆ చుట్టుపక్కల అందరూ బంధువులు చేరి ఇదిగో ఫోన్ చేస్తాడు మా వాడు అని చెప్పి అందరినీ పిలిచేవారు. నువ్వు బాగున్నావా అని మాట్లాడేవాడు అతను అమెరికా నుంచి. సరే
ఒక రోజున మాట్లాడేశాడు ఆ అబ్బాయి, అమెరికాలో ఉన్న అబ్బాయి. ఆ తర్వాత రోజున అమ్మ, ఇక్కడ ఉన్న అమ్మ, నేను నా కొడుకుతో మాట్లాడాలి అని చెప్పి హఠం చేసింది. అంటే ఆవిడ గొడవ ప్రారంభించింది. ఎందుకని అని ఆయన అడుగుతాడు. ఆ పిల్లవాడి తండ్రి ఈమె భర్త అడుగుతాడు, ఎందుకని? నిన్నే కదా ఫోన్ చేశాడు, మళ్ళీ ఇంకొక 5 రోజులు ఆగితే మళ్ళీ ఫోన్ చేస్తాడు కదా, ఈ పాటికి ఎందుకు కంగారు పడుతున్నావు అంటే ఆవిడంది, ఏమోనండి, ఏదో చాలా గాబరాగా ఉంది, ఒకసారి నేను మాట్లాడాలి నా కొడుకుతో, అంతే, నాతో మాట్లాడించండి అంటే. పాపం ఈయన గారికి డబ్బులు ఇబ్బంది, ఈయన ఫోన్ చేస్తే ఎంత అవుతుందో ఖర్చు తెలియదు, ఒక నెల మొత్తం గడిచేంత ఖర్చు కూడా అయిపోవచ్చు, అందుకని సముదాయించడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఎంతకీ వీలవ్వట్లేదు, ఈవిడ అసలు కుదరట్లేదు, నా కొడుకుతో నేను మాట్లాడాల్సిందే అంటున్నాడు. ఎప్పుడు లేదు ఈవిడ ఏంటి ఎంత ముక్కు పట్టేసింది అనుకున్నాడు ఆయన. మొత్తానికి ఈయన ఏం చేశాడంటే తెలివైన పని, సరే ఒకసారి ఫోన్ చేసి, రే మీ అమ్మతో ఒకసారి మాట్లాడబట్టి ఎక్కడ పెట్టేద్దాం ఫోన్, పోనీ వీలున్నంతలో ఏదో వాడు ఫోన్ చేస్తాడు, మాట్లాడుతుంది ఈవిడ అనుకుని ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు అతను కొడుకు. ఏంటి కొంచెం కంగారు వచ్చింది, కొడుకు ఫోన్ ఎత్తలేదు ఏంటి? అప్పట్లో ఏంటంటే పక్క గ్రామంలో ఇంకొక అతను అదే అమెరికాలో డౌన్, ఆ వ్యక్తికి చెప్పారు ఫోన్ చేసి, మా అబ్బాయిని ఫోన్ చేయమని. సరే నేను కనుక్కుని చెప్తాను, నాకు ఉద్యోగం చాలా ఇబ్బందిగా ఉంది, కొంచెం దవ్వంగానే వెళ్ళి మాట్లాడి వస్తాను అని చెప్పి మరునాడు సాయంత్రం ఆ అబ్బాయి, పొరుగురు అబ్బాయి ఫోన్ చేశాడు, కంగారు పడాల్సింది ఏమీ లేదు, మీ అబ్బాయికి మొన్న యాక్సిడెంట్ అయ్యింది, హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నాడు, కోలుకుంటున్నాడు, 1-2 రోజుల్లో నేను మాట్లాడిస్తానులే అన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడో 14,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికాలో కొడుకుకి ఏదో ఇబ్బంది అయింది అని ఇక్కడ తల్లి పేరు కదిలింది. ఇది ఎలా సాధ్యమైంది, ఎవరు చెప్పారు? సనాతన హైందవ ధర్మం.